నమస్తే, నా పేరు సూర్య గాయత్రి. ఈరోజు మనం వాయిస్ ఎక్సర్సైజ్ గురించి నేర్చుకుందాము. లాస్ట్ క్లాసెస్లో మనం వాయిస్ స్ట్రాటజీస్ అని చెప్పేసి, మ్యూజిక్ స్ట్రాటజీస్ అని చెప్పేసి మనం కొన్ని ఎక్సర్సైజ్ అయితే చెప్పుకోవడం జరిగింది. మెయిన్ వాటిలో బ్రీతింగ్ మీద ఎలా గ్రిప్ తెచ్చుకోవాలి అనేది మనం సస్టైన్ చేసి ఏ విధంగా స్వరాలను పాడాలని మనం నేర్చుకున్నాము. ఒకవేళ కనుక ఆ వీడియోలు కనుక మీరు మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, తప్పకుండా విజిట్ చేయండి. అదేవిధంగా మీరు నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా నాలెడ్జ్ మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్, కామెంట్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మీరు చేసే ఒక్క లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అనేవి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మంచి ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం వీడియోస్లోకి వెళ్దాము. మ్యాక్సిమం చాలామందికి పాటలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారనే కదా చెప్పాలి. కానీ కొంతమందికి నా వాయిస్ బాగుందా, నా వాయిస్లో ఏదో డిస్టర్బెన్స్, నా వాయిస్ జీరగా ఉంది, నా వాయిస్ కొంచెం వణుకుతోంది, ఇలాంటి వాటన్నిటికీ సమాధానం ఇస్తూ ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇప్పటిదాకా మనం పాడినవైతే సరళీస్వరాలు, అలంకారాలు, ఇంకా జంటలు, డాటులు అనేవి ఒక రకంగా ఎక్సర్సైజ్ అయినా వీటిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకా సవివరంగా, ఇంకా మన వాయిస్ కల్చర్కి మంచి గ్రిప్ దొరికే విధంగా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని ఈ వీడియోలో చెప్పుకుందాము. మనం ఫస్ట్ సరిగమలు పాడేప్పుడు సరిగమా ఈ విధంగా పాడుతున్నాము. బట్ ఈ రోజు నుంచి ఎక్సర్సైజ్లో భాగంగా ఇదే స్వరాన్ని ఒక జర్క్ ఇచ్చి పాడడం అనేది జరుగుతుంది. ఈ జర్క్ ఏ విధంగా అంటే సరిగమా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చి పాడడం వల్ల మన వాయిస్లో ఉండే వణుకు లేదా వాయిస్లో ఉండే ఒక క్లారిటీ అనేది బయటకు వస్తుంది, వణుకు పోతుంది. ఇలాంటివన్నీ కూడా మన వాయిస్కి సొంతం అవుతాయి తప్పకుండా. సో ఇది ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో చెప్పిన అలంకారాన్ని ఇదే ప్యాటర్న్లో ఇప్పుడు నేను పాడి వినిపిస్తాను. ఓకే. గమా రే గమా పా గమా పా దా మా పా దా నీ పా దా నీ సా సా నీ దా పా మా గా రే సా. ఈ విధంగా మనం జర్క్ ఇచ్చి పాడడం అనేది జరుగుతుంది. ఈ పాడేప్పుడు మనం సస్టైన్ చేస్తూ కూడా పాడవచ్చు. మనకి ఒకేసారి మనం సస్టైన్ చేస్తూ మన మన బ్రీతింగ్ మీద మనం పట్టు సంపాదించవచ్చు. అదేవిధంగా వాయిస్లో ఉన్న జీరా లేదంటే వణుకు లాంటి పోవడానికి ఈ జర్క్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. దీన్నే మనం మళ్ళీ రెండో కాలంలో కూడా చేయొచ్చు. యాక్చువల్లీ ఇప్పటిదాకా నేను కాలాలు స్టార్ట్ చేయలేదు. ఇక మీద అలంకారాల తర్వాత ఈ సరళీశ్వరాలు అవి కాలం అంటే బీట్ ఫాస్ట్ ఎలా అనేది మనం నేర్చుకుందాము. ఇప్పుడు దీంట్లో ఫాస్ట్ ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను. సరే గమా రే గమా పా గమా పా దా మా పా దా నీ పా దా
ఇంకొంచెం ఫాస్ట్ చేసి కూడా మనం పాడచ్చు. దీన్ని ఇంకొంచెం కూడా ఫాస్ట్ చేసి పాడచ్చు. సహరే గా మా రే గా మా పా గా మా పాద మా పాద నీ పాద నీ సా సా నీ దా పా. ఈ విధంగా మనం ఫాస్ట్ చేసుకుంటూ కూడా పాడచ్చు. ఇంకా ఫాస్ట్ చేయాలనుకుంటే ఇంకా చేయొచ్చు. సరే గా మా రే గా మా పా గా మా పాద మా పాద నీ. ఈ విధంగా మనం ఇంకా ఫాస్ట్ కూడా పెంచుకుంటూ మనం పాడవచ్చు. దీనివల్ల మనకు వచ్చేది వాయిస్కి ఒక మంచి థ్రోట్, మంచి ఒక ఆత్మవిశ్వాసం, మంచి క్లారిటీ వాయిసే తప్ప పోయేదేమీ లేదు, నష్టం అయితే లేదు. మనం ప్రాక్టీస్కి ముందు ఈ విధంగా చేసి ప్రాక్టీస్ చేస్తే మన వాయిస్కి ఎంతో మంచి ఒక గ్రిప్ అనేది మనం సంపాదించుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా నాలెడ్జ్ మీకు వర్తబుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.